ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈజీగా గుమ్మడికాయ బెల్లం పులుసు చేసుకోవడం చూపిస్తున్నాను. ముందు ముక్కలు ఇలా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఒకవేళ అందులో నీళ్ళు ఉంటే తీసేసి అందులో బెల్లం, ఉప్పు, పసుపు, కొంచెం చిటికెడు ఎర్రకారం వేసి ఇలా తయారు చేసుకోవాలి. దాన్ని బెల్లం ఇలా వేసాక ఇదేమో ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి చేసిన పొడి. ఇది ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇది చేసుకోవడానికి. కొంచెం కార్న్ఫ్లవర్, కరివేపాకు, చింతపండు పులుసు. ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదా, ఈ కరిగిన దాంట్లో ఇది వేసేయాలి. ఇది అంటే కార్న్ఫ్లవర్ వేసి కలపకపోతే కనుక గడ్డ కట్టేస్తుంది. ఇంకా శుభ్రంగా చేత్తోనే కలపాలి. ఇలా కలిపిపోయాలి. ఇలా పోసాక తర్వాత చింతపండు పులుసు, ఇలా పోయాలి. దీన్ని స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేలాగా బాగా కలపాలి. కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. నేను ముక్కలు ఎందుకు ఉడికించుకోవడం ఇవన్నీ మీకు చూసే వాళ్ళకి టైం కలిసి రావాలి కదండి, అందుకే ఇలా ముఖ్యమైన పాయింట్లు చెప్తే అందుకు మనకి వెంటనే క్యాచ్ చేస్తాయి బ్రెయిన్కి. అందుకని అవే పెట్టామనుకోండి. ఇలా ముక్కలు చెక్కుతోనే ఉడికించాను. ఇలా చెక్కుతో ఒక్క విజిల్కే అది మెత్తగా వచ్చేసాయి. మరీ ఎక్కువ ఉడికించకండి, చాలా ఒక్క విజిల్ అయితే చాలు దానికి. ఒక హనుమాన్ మొగుడు ఆఫీస్ క్యాంప్కి వెళ్ళి వచ్చాకను ఇవిడ వంటింట్లో ఉంది. ఈయన వచ్చాడని గబగబా పాపం వచ్చింది, తలుపు తీసింది. ఈ లోపల విజిల్ వచ్చింది. ఏంటే కొంచెంసేపటికే విజిల్ వేస్తున్నాడు నేను రమ్మని అని చెప్పని పోట్లాడి పెట్టుకున్నట్ట. కొంచెం ఇది ఎలా వేడెక్కుతుంటే కొంచెం కరివేపాకు వేస్తే ఉడుకుతూ ఉంటుంది. ఏంటో ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తున్నారు. అన్ని ఫ్లేవర్స్ ఒకసారి వచ్చేస్తాయా? ఒకవేళ వచ్చినా ఏంటండి, ఒకరోజు ఒకటి వాడుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదో దొరుకుతున్నాయి కదా అని అన్నీ ఒకరోజు అన్నిట్లోనూ వేస్తున్నారు. పూర్వం మా నాన్నగారు వాళ్ళు అయితే ఇంగు వేస్తే ఇంకా కొత్తిమీర వేసేవారు కాదు, అల్లం వేస్తే ఇంగు వేయక్కర్లేదు. ఇప్పుడు అన్నీ కలిపి వేసేస్తున్నారు. అలాగే మళ్ళీ ఇక కరివేపాకు ఇవన్నీ పోపు పెడితే చక్కగా మళ్ళీ కొత్తిమీర వేసేవారు కాదు. ఇప్పుడు ఏంటి అన్నీ అలా సరే. బెల్లం అలా ముందు కరిగించి ఉంచుకోవడం వల్ల ఆ గుమ్మడికాయ ముక్కల్లో నీళ్లు ఉంపి ఆ వేడి నీళ్ళల్లో బెల్లం వేసేస్తే అది కడిగి ఉంటుందన్నమాట. ఇది చూడండి దగ్గరికి వస్తుంది కదా. అది కొంతమందికి ఏమో పలుచగా కావాలి, కొంతమందికి ఏమో చిక్కగా కావాలి. ఇప్పుడు ఇందులో నేను ఇది పొడి, ఆవాలు, మెంతులు అన్నీ వేసి చేసుకున్న పొడి. ఇది చాలా బాగుంటుంది. ఆవాలు, మెంతులు, ఇంగువ అన్నీ కలిపి, అంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. వేసి ఏం చేయాలంటే ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఆయిల్ లేకుండా వేయించి ఇలా అయిపోయింది కదా, బాగానే పొంగింది కదా. ఇది ఇలా పొంగాక
చూడండి, ఇలా వేసేయాలి. ఇలా వేసి ఒక పొంగు రానిస్తే చాలు. అంతే, పులుసు రెడీ. సరే, ముక్కలు పేస్ట్ అవ్వు, పులుసు అది ఇంకా ఎంతసేపు ఉడుకుతాయి ముక్కలు, అయిపోయింది. అంతే, పులుసు రెడీ.